ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. తీసుకో రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి అర్థం నాకు బాగానే అర్థం అవుతుంది. జనరల్గా పడక గదిలోకి పెళ్ళం పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది, కానీ వీడేంటి రివర్స్లో పాల గ్లాస్ పట్టుకొని వచ్చాడు? పాలల్లో నిద్ర మాత్రలు కానీ వాజీకర్ మాత్రలు కానీ కలిపి తీసుకొని వచ్చాడా? ఇలా కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడా అనే కదా నీ చూపులకి అర్థం. ఈ వాసుది అలాంటి చీప్ పనులు చేసే పర్సనాలిటీ కాదు. అలా చేసేవాడిని అయితే ఈ పాటికి సినిమా రీల్ ఎప్పుడో తిరిగిపోయి ఉండేది. ఇవి శుద్ధమైన ప్యాకెట్ పాలు, బాదం పిస్తా కలిపి తీసుకొచ్చాను. వేడిగా ఉన్నాయి. కోపంతో సెగలు కక్కుతున్నావుగా, అది కాస్త కూల్ చేయడానికి ఈ పాలు చాలా ఉపయోగపడతాయి. తీసుకో రేవతి. ఆ గ్లాస్ లాగా నువ్వు నేల మీద అల్లలాడాల్సిందే కానీ నాకు దగ్గర కాలేవు. నేనొక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నానంటే అంతే, అందులో మార్పేం ఉండదు. నువ్వెన్ని నక్క వేషాలు వేసినా నా మనసు మార్చలేవు, నన్ను నీ దారికి తెచ్చుకోలేవు. బీ కేర్ఫుల్. మర్యాదగా వెళ్ళు. ఏయ్, ఏంటే నువ్వు ఊరుకున్న కొద్దీ చాలా ఓవర్ చేస్తున్నావు. నేను నిన్ను నా దారికి తెచ్చుకోవడం నిమిషాల పని, అయినా మరీ బలవంతం చేయకూడదని ఆగుతున్నాను. కానీ నువ్వు చాలా టెంపర్ చూపిస్తున్నావు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ అమ్మ నాన్న కూడా ఇప్పుడు నాకే సపోర్ట్ చేస్తున్నారు. అయినా ఓపిక పడుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రేమ, మామూలు ప్రేమ కాదు, చచ్చేంత ప్రేమ. దాన్ని విరిచేసి నీ నెత్తి నువ్వే మట్టి కొట్టుకోకు. నేను ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మార్నింగ్ మీరు ఎన్ని సలహాలు ఇచ్చినా దానిలో మార్పు ఏమీ లేదు, నీకు మొండితనం అలాగే ఉందని చెప్తే, పెళ్ళైన కొత్తలో నేను నచ్చక మీ నాన్న నన్ను ఎలా ట్రీట్ చేశాడో నీ పొజిషన్ అలాగే అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. నన్ను క్షమించు వాసు. చాలా తప్పుగా ప్రవర్తించాను. చాలా పెద్ద తప్పే చేశాను. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా
సర్దుకుపోవడమే జీవితమని అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయినా మూర్ఖత్వం కాకపోతే ఎవరి కోసమో నేనెందుకు నిన్ను దూరంగా ఉంచాలి? నా సంసారం నేనెందుకు నాశనం చేసుకోవాలి? నువ్వన్నట్టు నా మనసులోనూ నీ మీద ప్రేమ ఆపేక్ష ఉంది. ఇంతకాలం నిన్ను దూరంగా ఉంచి చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు వాసు, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు వాసు. జీవితంలో ఇంకెప్పుడు నేను ఇలా కష్టపెట్టాను. బుద్ధిగా అణిగి మణిగి ఒక మంచి భార్యగా నడుచుకుంటాను. నన్ను మనస్ఫూర్తిగా మన్నించు వాసు, మన్నించు వాసు, ప్లీజ్. రేవతి, నిజంగానే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా? మనసు మార్చుకున్నావా? అవును వాసు, నిజం. అయినా ఇదంతా నువ్వు ఎవరి కోసం చేసావు? ఎవరి జీవితం ఆనందంగా గడవడం కోసం చేసావు. ఆ నిజం తెలుసుకోలేక నిన్ను అపార్థం చేసుకుని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు రేవతి. నేను నీ దగ్గరికి కాస్త అతిగానే ప్రవర్తించాను. అది నీ మీద కోపంతో కాదు, ఎలాగైనా నీ మనసు మార్చి మనం సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోనే. నువ్వింత త్వరగా వాస్తవం గ్రహించి మనసు మార్చుకుంటావు అనుకోలేదు. సారీ రేవతి. చైత్య! రేవతి, ఇంతలోనే ఏమైంది? ఇప్పుడేగా మారిపోయి మంచిగా మాట్లాడావు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ విషయంలో నా మనసు అంత తేలిగ్గా మారదు. ఇంతసేపు ఊరికే నటించాను. నటించావా? అవును, నటించాను. నాకు నీలో నటించడం రాదనుకున్నావా? నాకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు కేవలం నటిస్తావు, నేను నటించి మెప్పిస్తాను. పాల గ్లాస్ కింద పడ్డ శబ్దం విని మా నాన్న పైకొచ్చారు. మన గొడవ నాన్నకి తెలియకూడదని చెప్పి అలా మారినట్టు నటించాను. ఏంటి రేవతి నువ్వు మాట్లాడేది? నువ్వు చాలా తెలివైందానమని నేను అనుకుంటే ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు నువ్వు అన్నావే మా నాన్న కోసం మనసు మార్చుకున్నట్లు నటించాను అని. ఇదే మాట నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? చెప్పు, హ్యాపీగా వెళ్ళి చెప్పు. ఏమవుతుందో చూద్దాం. నువ్వేం చెప్పినా ఆయన నమ్మరు. నేను నిన్ను క్షమించమని అడగడం ఆయనే స్వయంగా చూశారు. నువ్వెంత బలంగా కథ చెప్పినా ఆయన నమ్మరు కాక నమ్మరు. ఇప్పుడు వాళ్ళకి తెలిసినంత వరకు అన్యోన్యంగా కాపురం చేసుకునే భార్యాభర్తలం మనం. అలాగే నటిస్తాను. కానీ ఈ 4 గోడల మధ్య నిన్ను చిత్ర హింసలు పెడతాను. వెళ్ళా. ఏమిటండి మీరనేది? నిజమేనా? అవును కాంతం, నిజమే. ఏదో చప్పుడు విని అక్కడికి వెళ్ళాను. రేవతి అల్లుణ్ణి క్షమాపణ అడగడం, కన్నీళ్లు కార్చడం నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. దేవుడు దాని మనసు మార్చేశాడు. దాని కాపురం సాఫీగా సాగేలా చేశాడు. ఇన్నాళ్ళు దాని జీవితం గురించి ఆలోచిస్తూ మదన పడుతున్నాం. ఇప్పుడు సమస్య తీరిపోయింది. సంతోషం. ఇక మనం దేని గురించి దిగులు పడాల్సిన పనిలేదే. నాకొద్దు, ప్రే కొట్టించు. వద్దు బావా, చాలకా వద్దు. అదేంటమ్మా, అన్నం బాగా తింటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అర్చన, వడ్డించు. లేదక్కా, నీకు ఉంచుకో, వద్దు. ఏంటి చూస్తున్నావు? వడ్డించర్చన. చాలు చాలు చాలు, నువ్వు కూడా మాదపడి తిను. మనం తిన్నాక తింటుందిలే, ముందు నువ్వు తిను. ప్రియా, ప్లేట్ ఇక్కడ పెట్టు, అది తీస్తుందిలే. పర్వాలేదు బావా, నేను తీసేస్తాను. అరే పర్వాలేదు ప్రియా, వదిలే. నువ్వు జాగ్రత్త, జాగ్రత్త.
అమ్మా అర్చన. మావయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. ఏ అమ్మా ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. నువ్వేం భయపడకమ్మా. అడు తిరిగి నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికే కరెక్ట్ గా చేరావు. నా కొడుకు నిన్ను చక్కగా చూసుకుంటాడమ్మా. ఇదిగో అమ్మా అర్చన పళ్ళు. ఎందుకు మావయ్య ఇవన్నీ? అదేంటమ్మా, ఇంట్లో ఇద్దరు నిండు చూలాళ్ళు ఉన్నారు. ఈ టైంలోనే పళ్ళు బాగా తిని పండుంటే బిడ్డల్ని కనాలమ్మా. మీరు కూర్చోండి మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. రానన్నా, రామ్మా. కూర్చోనన్నా, కూర్చోరాని. అమ్మయ్య. ఏం లేదురా, ఆకాశ్ చదువు పూర్తయింది. పెళ్ళెప్పుడు చేస్తారని వాళ్ళ అమ్మా నాన్న అడిగి రమ్మన్నారుట. ఆకాశ్ నిన్న మన ఇంటికి వచ్చాడు. ఆ విషయమే నీతో మాట్లాడి నువ్వు ఎలా చెప్తే అలా చేద్దామని వచ్చామురా. అలాగా? అవునన్నయ్య, చదువైన తర్వాత మ్యారేజ్ అన్నారు కదా. మా చదువు పూర్తయిపోయింది. శుభకార్యం వాయిదా వేయడం ఎందుకని ఆకాష్ వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పారట. అందుకే విషయం నీకు చెప్దామని వచ్చాం. మేము పెళ్లికి తొందరపడుతున్నామని మాత్రం అనుకోవద్దన్నయ్య. అయ్యో, అలానే కాదమ్మా. చదువు పూర్తవగానే పెళ్లి పెట్టుకుందామని నేను అన్నమాట నిజమే, కాదనట్లేదు. కాకపోతే మరి ఇలా పెళ్లి వెంటనే అంటే? ఒరేయ్, వరకట్నాలు కానుకలు ఎలా ఇవ్వాలనేదే కదా నీ ఆలోచన. దాని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు. రాణి ఇప్పుడు ఎలా ఉందో అలాగే పెళ్లి చేసి మా ఇంటికి పంపించండి, మేము చక్కగా చూసుకుంటామని ఆకాశ్ వాళ్ళ అమ్మా నాన్న అన్నారట. నాన్న, నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు. అది వాళ్ళ మంచితనం. అలా అని మనం మన రాణిని కట్టుబట్టలతో పంపించలేం కదా. అన్నయ్యగా నేను చేయాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి కదా నాన్న, అవి చేసే కదా పంపిస్తాము. రేయ్, ఆ విషయాలన్నీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు సాంప్రదాయ ప్రకారం పెళ్లి చూపులు చూడాలని వాళ్ళు అంటున్నారట. ఆ కార్యక్రమం ఇక్కడ ఈ ఇంట్లో పెట్టుకుందాంరా. ఇక్కడ? అవునరా. ఏ వద్దు నాన్న, ఇక్కడొద్దు. వద్దా? ఏంట్రా నువ్వు అనేది? నాన్న, ఆ కార్యక్రమం ఆ ఇంట్లోనే జరిపించండి. ఇది రాణి జీవితానికి సంబంధించిన విషయం. అది నీ కళ్ళ ముందే నీ ఇంట్లోనే జరగాలి. అందుకే వాళ్ళని ఇక్కడికే రమ్మని చెబుతాను. నాన్న, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఇది మన ఇంట్లో ఆడపిల్లకి సంబంధించిన శుభకార్యం. ఖచ్చితంగా కన్న తల్లిదండ్రులు ఎదురుగానే జరగాలి. ముఖ్యంగా ఆవిడ లేకుండా రాణి పెళ్లి చూపులు జరగడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఎంతైనా రాణికి కన్నతల్లి ఆశీర్వాదం అవసరం. ఆవిడ ఆశీర్వదిస్తే రాణి జీవితం రేపు సుఖంగా ఉంటుంది నాన్న. అందుకే చెప్తున్నాను, రాణి పెళ్లి చూపులు ఆ ఇంట్లోనే జరిపించండి. రాయ్, అది నీకు అంత ద్రోహం చేస్తే అప్పుడే అంత తేలిగ్గా మర్చిపోయి ఇలా ఎలా మాట్లాడుతున్నావురా? అది మన ఇల్లు, ఈ శుభకార్యం దాని ముందే జరగాలని ఎలా అనగలుగుతున్నావురా? నాన్న, నువ్వు చెప్పేదేది నేను కాదనట్లేదు. నాకు ఆవిడ ద్రోహం చేసింది. కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆవిడే కదా నాన్న. నన్ను పెంచి ఇంతవాణ్ణి చేసింది. నాకు ఆ కృతజ్ఞత ఉంది నాన్న. నన్ను ఆవిడ మోసం చేసింది కదా అని నేను అలాగే ప్రవర్తిస్తే ఇంకా నాకు ఆవిడికి తేడా ఉంటుంది నాన్న. చూడన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఇది మన రాణి జీవితానికి సంబంధించిన శుభకార్యం. ఖచ్చితంగా కన్నతల్లి సమక్షంలోనే జరగాలి. అందుకే అంటున్నాను, ఆవిడ సమక్షంలో పెళ్లి చూపులు జరిపిస్తే ఆవిడ మనస్ఫూర్తిగా మన రాణిని ఆశీర్వదిస్తుంది. రాణి జీవితం బాగుంటుంది. అయినా ఆవిడేం పెద్ద తప్పు చేయలేదు నాన్న. ఆవిడేమనుకుంది, ఆవిడ కడుపున పుట్టిన బిడ్డలు బాగుండాలని కోరుకుంది. కొంచెం స్వార్థం. ఆ స్వార్థంతో నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసింది. సర్లే, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? మళ్ళీ మనం పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆవిడ కోపం వస్తుంది. అనవసరంగా లేనిపోని గొడవలు వద్దులేనన్నా, అక్కడే జరిపించండి. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ రేపు పొద్దున నువ్వు అర్చన అక్కడికి వచ్చేయండి. అన్ని విషయాలు అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. లేదు నాన్న, నేను అర్చన ఆ ఇంటికి రాము. అలా అనొద్దు. నువ్వు వదిన లేకుండా నా శుభకార్యం ఎలా జరుగుతుంది? అది నేను తట్టుకోలేను. నేను బాధపడుతూ ఆ పెళ్లి చూపుల్లో నిలబడే కంటే
అదేదో ఇక్కడ జరిపిస్తేనే మంచిది. ఆకాష్ వాళ్ళని ఇక్కడికే రమ్మందాం. అది కాదమ్మా రాణి, నా గురించి మీ వదిన గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వెక్కడున్నా మేమిద్దరం నువ్వు బాగుండాలనే కోరుకుంటాం. అయినా ఇప్పుడు జరిగేది పెళ్లి చూపులే కదా. రేపు నీ పెళ్లి జరిగినప్పుడు మేమిద్దరం తప్పకుండా వస్తామమ్మా. అది కాదన్నయ్య. రాణి, నీకు నీ అన్నయ్య మాట అంటే గౌరవం ఉంది కదా. నువ్వు బాగా చదువుకున్న దానివి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. ఒకవేళ పెళ్లి చూపులు ఇక్కడ జరిగితే మళ్ళీ అనవసరంగా లేనిపోయిన గొడవలు. మన తలరాతల రాసిపెట్టుంది. ప్లీజ్ నా మాట వినమ్మా. అన్నయ్య, నాకు అమ్మ కన్నా నువ్వు వదినే ముఖ్యం. నాకు మీరిద్దరే కావాలి. రాణి, నీకు మేమిద్దరం అంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఈ శుభకార్యానికి అన్నయ్య వదిన లేకపోతే నలుగురు ఏమీ అనుకోరమ్మా. కానీ కన్నతల్లి లేకుండా శుభకార్యం జరిగిందంటే ఇరుగు పొరుగు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అనవసరంగా లేనిపోయిన గొడవలు. ఇప్పటికి జరిగింది చాలు. నా మాట వినమ్మా. నా బంగారు తల్లివి కదూ. ఈ శుభకార్యం అక్కడే జరగనివ్వమ్మా. అవును రాణి, వాడు చెప్పేది కరెక్టే. అన్నా వదినల ఆశీర్వాదం నువ్వెక్కడున్నా నీ వెంటే ఉంటాయి. అందుకే ఆ పెళ్లి చూపులు అవి ఎక్కడే పెట్టుకుందాం. అసలు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా కులదైవం మా అన్నయ్య కళ్ళ ముందే జరిగేది. ఆయనేమో కాశీ రామేశ్వరం అంటూ వెళ్ళాడు, ఇంకా రాలేదు. సరే, ఈ కార్యక్రమం నేనే ముందుండి జరిపిస్తాను. నాన్న, కార్యక్రమం అంతా జాగ్రత్తగా జరిగేట్టుగా చూడు నాన్న. అలాగే లేరా. సరే, ఈ విషయాన్ని మగపెళ్లి వారికి తెలియజేస్తాను. సరే, అయితే నేను బయలుదేరతాను. నువ్వు మేము కూడా వస్తున్నాం. ఏమా, బయలుదేరదామా? అదేంటి మావయ్య, ఉండండి, భోంచేసి వెళ్దురు గాని. ఎందుకమ్మా ఇప్పుడు నీకు ఈ శ్రమ? అదేంటి నాన్న, ఎప్పుడొచ్చినా భోంచేయకుండానే వెళ్తున్నావు. అమ్మా రాణి, నువ్వు నాన్న భోంచేసి వెళ్ళండి, సరేనా? సరే, అలాగే లేరా. మరి నేను వస్తానన్నా. జాగ్రత్త. వస్తాను అర్చన. వస్తానమ్మా ప్రియా. సరే బావా. ప్రియా, నువ్వు వంట పని చూడు, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఆ వంట సంగతి నాకేం తెలుసక్క. డబ్బులు నాకు ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ప్రియా, నేను తోడుగా రానా? వద్దులే, నువ్వు అక్కతో మాట్లాడుతుండు, నేను వెళ్ళొస్తాను. ఇదిగో. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. సరే మావయ్య. మావయ్య, రాణి, కూర్చోండి. ఎంత? 27.